సో నెక్స్ట్ సూరిగాడు, మీ లైఫ్లో అలాంటి పర్సన్ ఎవరైనా అంటే మీకోసం అవసరమైతే అతని స్థాయిని తగ్గించుకుని మీకోసం సాక్రిఫైస్ చేసి అలాంటి పర్సన్ ఎవరు మీ లైఫ్లో? మా వైఫ్. తన ఆశయాలు అన్నీ త్యాగం చేసుకుని నేను బాగుంటే చాలు అనుకునే ఒక మనిషి జీవితంలో ఎవరైనా ఉన్నారంటే అది నా వైఫ్. మిగతా వాళ్ళందరూ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకున్నారు, తప్పలేదు, అది ఐ రెస్పెక్ట్ దట్. బట్ నా కోసం లైఫ్ మలుచుకొని లేకపోతే త్యాగం చేసుకొని లేకపోతే మోల్డ్ చేసుకొని నువ్వు బాగుంటే నేను బాగుంటాను అనుకున్నది తనొక్కటే. సో పట్టుకోండి చూద్దాం ఒకటి ఇందాక మెన్షన్ చేశారు, ప్రీవియస్ ఇంటర్వ్యూలో చూశాను. సో మీ లైఫ్ అలాగే అడ్వెంచరస్గానే ఉంటుంది మాకు తెలుసు. చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో కావచ్చు. ఈ అడ్వెంచరస్ లైఫ్లో మీరు ఇంకా పట్టుకుంది ఏదైనా ఉందా, మిమ్మల్ని ఛాలెంజ్ చేసేది ఏదైనా ఉందా? ఇటువంటి డాష్ 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 ఇక లేడు అనేది ఏదన్నా ఒకటి చేయాలనేది నా ఆశ. ఇటువంటి కమీడియన్ ఇంకా లేడనో, ఇటువంటి విలన్ ఇంకా లేడనో, ఇటువంటి హీరో ఇంకా లేడనో, అది ఇప్పుడు కొంచెం వయసు అయిపోయింది అనుకోండి. బట్ స్టిల్ నెవర్ ఓకే. ఎందుకంటే టేకెన్ అనే సినిమాలో మళ్ళీ వచ్చాడు లియామ్ నీసన్. సో ఐ నెవర్ నో. సో ఇటువంటి డాష్ 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 ఇంకా లేడు అనేది సినిమా ఇండస్ట్రీలో ఏర్పరచుకోవాలని నా ఆశ. దట్ ఈస్ మై గోల్, దట్ సమ్వేర్ ఇట్స్ దేర్. సో ఇప్పుడు ప్రజెంట్ మూవీస్కి వస్తే, అంటే రీసెంట్ మూవీస్ దగ్గరికి వస్తే, విన్నర్ మీ లైఫ్లో విన్నర్ అంటే డెఫినేషన్ ఏంటి? నిజాయితీగా మీ ఫ్యామిలీని మీరు జాగ్రత్తగా చూసుకోగలిగి వాళ్ళకి ఏ కష్టం లేకుండా చూసుకోగలిగితే యూర్ అ విన్నర్ ఇన్ లైఫ్. ఇన్ లైఫ్ లై ఒకటి అంటున్నానండి, లై బిగ్గెస్ట్ లై మీరు మీడియాకి చెప్పింది ఏంటి? చాలా ప్రిపేర్ అవుతున్నారు మీరు. బిగ్గెస్ట్ లైఫ్ ఏంటంటే నేను చాలా సాధుని, నేను అసలు చాలా కామ్గా ఉంటాను, నేను చాలా ఓవర్గా రియాక్ట్ అవను అనడం. అది నమ్మినోడు తెంగరోడు. లాస్ట్ ఇంకోటి అడుగుతాను సార్, హలో గురు ప్రేమ కోసం. అది కూడా మంచి క్రేజీ క్యారెక్టర్ కాబట్టి ఆ ఊప్స్ కావచ్చు. సో హలో గురు ప్రేమ కోసంలో మెయిన్ వాళ్ళ ప్రయారిటీ ఏంటంటే ప్రేమ. అవును. మీ లైఫ్లో మీ మెయిన్ ప్రయారిటీ ఏంటి స్టిల్ ఇప్పటికి? పీస్ ఆఫ్ మైండ్.